కపిల తీర్థం నంది సర్కిల్ నుంచి వినాయక సాగర్ వచ్చాము. నా వెనకుంది వినాయక సాగర్ చూడొచ్చు. ఈ వినాయక సాగర్ మన హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు అలాగే ట్యాంక్ బండ్ ఈ రెండింటితోటి పోల్చొచ్చు. వినాయక సాగర్ చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ వేశారు. అండ్ ఈ పక్కనే చూడొచ్చు మీరు అమ్యూజ్మెంట్ పార్క్ లాగా పెట్టారు. పిల్లలంతా ప్లేయింగ్ లైక్ ఎనీథింగ్. హుస్సేన్ సాగర్లో ఎలా అయితే వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారో తిరుపతిలో వినాయక నిమజ్జనం అంతా కూడా ఈ వినాయక సాగర్లోనే చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా డెవలప్ చేశారు ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా. సో ఇక్కడ వాకర్స్ ఉన్నారు అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి. అయిపోయిందా వాకింగ్? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మీరు లేవకుండా కూర్చోండి. అయిపోయిందా వాకింగ్? ఇక్కడేనా లోకలా మీరు? రీసెంట్ డెవలప్మెంట్ లేకపోతే రీసెంట్ దగ్గర 4 years నుంచి చేసిందే. 4 నుంచి చేసిందే ఈ గవర్నమెంట్లో చేసిందే. అవును. ఓకే, ఏంటి ఎలక్షన్ వస్తుంది, ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అంటే బాగుందండి. రోడ్స్ బాగా చేశారు తిరుపతిలో. అభినయ్ రెడ్డి బాగా చేశాడు. ఒకరిద్దరికి నష్టం ఉంటుంది రోడ్స్ వల్ల, అంతేగాని 100 మందికి లాభం ఉంటుంది. రోడ్లు బాగా ఫిల్అప్లు కానీ బాగా చేశాడు. మీరు వర్కింగా లేకపోతే హోమ్ మేకర్? ఓకే, సో మీరేమనుకుంటున్నారు? బాగుందండి ఈ వాకింగ్, ఇదంతా బాగుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంత చేసినా కూడా జనాల్లో మార్పు రావాలి. ఈ డస్ట్ వేయడం, మనం కూడా మెయింటెనెన్స్ బాగుండాలి. కరెక్ట్, అది మన సిటీ మనం క్లీన్ గా ఉంచుకోవాలి అన్న కాన్సెప్ట్. మన ఇల్లు మాదిరే ఇది కూడా, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకూడదు. అంటే మేము రోజు వస్తా ఉండి ఇవి అబ్జర్వ్ చేసినవి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం సార్. అయిపోయిందండి వాకింగ్? వాకింగ్ అయిపోయిందా? రిలాక్స్ అవుతున్నారా? ఇక్కడైనా మీరు లోకలేనా? ఏంటి డెవలప్మెంట్ ఎలా ఉంది తిరుపతి? సంక్షేమం ఎలా ఉంది? ఇష్యూస్ ఏమున్నాయి? సంక్షేమం మాకు పెద్ద డెవలప్మెంట్ బాగానే ఉందా? ఓవరాల్ గవర్నెన్స్ అండ్ ఇక్కడ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? లేదు, తర్వాత అభినయ్ పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. అభినయ్ పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. స్టెప్స్ తీసుకుంటాడు. పొత్తులో జనసేనకి ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? వేస్టా? టీడీపీ చేస్తుంటే సింగిల్ ఫైట్ ఉంటే కొంచెం బాగానే ఉండేది. పొత్తుల వల్ల కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక గ్రూప్ కూర్చొని ఉంది. నమస్కారం అండి. తిరుపతి ఎలా ఉంది? మంచి చెడు ఏం జరుగుతుంది? ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కోసం వచ్చా. చెప్పండి నాకు, మీరే కరెక్ట్ అయితే వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి. తిరుపతి రోడ్స్ అన్నీ బాగా వేశారు. ఇప్పుడు నాకు ఒక్క రోడ్డే అంటే సరిపోదు. నాకు ఇంకా ఏం కావాలి? డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, దోమల సమస్య ఉండొచ్చు, నాకు సంక్షేమం సరిగా రాకపోయి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమీ లేవా అంటున్నాను నేను. ఒక్క రోడ్సే రోజీగా ఉన్నాయంటే సరిపోతుందా అంటున్నాను. ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు 100% పర్ఫెక్ట్గా చేయాలంటే ఊరు వల్ల కాదు కదా. ఇక్కడ వినాయక సాగర్ ఎస్పెషల్లీ ఇది ముందు చాలా అంతా ఇదిగా ఉండింది, డర్టీగా ఉండింది. ఇక్కడ ఇప్పుడు ఇది అంతా మొత్తం క్లీన్ చేయించారు నీట్గా. పిల్లోళ్ళు సండే అంటే కనీసం ఒక 2000 మెంబర్స్ కనిపిస్తున్నారు, ఆడుతున్నారు. 2000 మంది వస్తారు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా వస్తారు. ఒకవేళ జనసేన కాకుండా టీడీపీ పోటీ చేస్తుంటే ఏమై ఉండేది? టఫ్గా ఉండేది, చాలా టఫ్. సో జనసేనకి ఇవ్వడం ఓ రకంగా వైసీపీకి ప్లస్ పాయింట్ అంటారు. చాలా టఫ్ అయ్యేది టీడీపీ అయితే. పార్టీ అధ్యక్షుడు నిలబడి ఉంటే వేరే బయట నుంచి తెచ్చుకుంటే క్యాండిడేట్ పెట్టినారు కాబట్టి ఆలోచిస్తున్నారు జనాలు. ఈసారి డెవలప్మెంట్ చూస్తున్నారు అంతేలే. అది క్యాస్ట్ ఫీలింగ్ అయితే తగ్గింది ఈసారి. లేదా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఈసారి తగ్గింది అనుకుంటున్నాను నేను. ఓకే, డెవలప్ చేస్తున్నాడు కాబట్టి బాగానే ఉంది అభినయ్కి. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.